వెల్కమ్ టు టీజీఎన్ న్యూస్. నేను రవలి. వార్తల్లోకి వెళితే వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మస్తగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సర్వే నంబరు 41లో ఉన్న సుమారు 45 ఎకరాల భూమిని గతంలో వెంకటాపురం గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన రైతులు వీరలంగా ఇచ్చినప్పుడు తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, ఉన్నత పదవి, ధర్మకర్తలు మరియు చైర్మన్ పదవి లాంటి అవకాశాలు ఇస్తామని అప్పటి ఆలయ కమిటీ సభ్యులు మాట ఇచ్చారని, మా పట్టాదారుల కుటుంబాల్లో ఇంటర్, డిగ్రీ ఇంకా పై చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్నారని, వీళ్లకు కాకుండా స్థానికేతరులకు రికమెండేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వవద్దు అని ఆలయ ఈవో కార్యాలయం ముందు యాదవులు మరియు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో గుత్త మనోహర్ రెడ్డి గారికి మరియు ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి మరియు నూతన తహసీల్దారు వినతి పత్రాలు అందజేశారు. ఈ విషయంపై స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని కూడా కలిశామని, మాకు న్యాయం చేయాలని కోరామని, ఉన్నతాధికారులు కూడా భూములు విరాళంగా ఇచ్చినా మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మాజీ సర్పంచ్ కొత్త వెంకటేశం, గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల మస్తగిరి మరియు వార్డు మెంబర్లు రవి, మల్లేశం, ప్రభాకర్, జక్కుల మహేష్, శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ సహకారంతోనే చేసిండు. ఆనాడు వీళ్ళ మధ్యలో ఒప్పందం జరిగింది ఏంటంటే, యాదవులకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఏది ఉన్నా మా గ్రామస్తులకు వెనకబడి ఉందని కాబట్టి మాకు మీకు కల్పిందని చెప్పి వీళ్ళ రిక్వెస్ట్ ఆనాటి నుంచి కూడా. అయితే ఇప్పుడు కూడా వాళ్ళు కోరేది ఏంటంటే, పొరుగు రోజులు కాకుండా మా ఊర్లో విద్యావంతులు ఉన్నారు, మామూలుగా స్వీపర్ పోటీ ఇస్తున్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు మీరు కలిపిదని చెప్పి వాళ్ళు. అయితే ఒక క్యాండిడేట్ ఏం చేసిందంటే, వీళ్ళు అనేది ఏంటంటే, ఆ క్యాండిడేట్ వేములకోట గ్రామం గౌడ్స్ వాళ్ళు. వీళ్ళు అనేది ఏంటంటే, ఆ ఊర్లో సబ్ స్టేషన్ పడ్డప్పుడు వాళ్ళ అబ్బాయిని ఇంకో ఆయన పెట్టించారు సబ్ స్టేషన్. ఎమ్మెల్యే గారు ఏదో ట్రాక్టర్ ఇస్తే కూడా, ఈ సబ్సిడీ ట్రాక్టర్ ఇస్తే కూడా అదే కుటుంబం లబ్ధి పొందింది. మళ్ళీ ఇక్కడ ఆయన కొడుకును కూడా అంటే ఆ ఒక్క కుటుంబమే ఉందా, ఇన్ని లబ్ధి పొందడానికి వేరే కుటుంబాలు ఉన్నాయి అక్కడ కూడా. మరి అటువంటిప్పుడు ఇక్కడ ఆయనకు ఎందుకు మీరు కల్పిస్తారు, మాకు ఇక్కడ ఉన్నది కదా సోర్స్, మాకు కలిపియండి అదేదో అని చెప్పి వాళ్ళ రిక్వెస్ట్. అంతే ఈ పద్ధతులు ఏదైనా ఉన్నాయంటే లక్ష్మీ నరసింహస్వామి వెంకటాపురం గుట్ట మీద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ మేము గుట్ట అభివృద్ధి కోసం మా తాతలు మా తండ్రులు లక్షల ఎకరాలకు సంబంధించిన భూమి, ఒక 20 ఎకరాల పైన గుట్ట అభివృద్ధి, ఆలయ అభివృద్ధి కోసం భూమి ఇవ్వడం జరిగింది. కావున అప్పుడు మేము భూమి ఇచ్చేటప్పుడు ఒక హామీ తీసుకున్నాం. అప్పుడున్న ఈవో చైర్మన్ తోటి గుట్ట మీద స్థానికంగా ఇప్పుడు గుట్ట మీద ఏమైనా జాబులు కూడా భర్తీ జరిగితే మీ పట్టాదారులకు పట్టాదారులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మిగతా వారికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఉమ్మడి మండలాలు అయినటువంటి ముప్కాల్, మెండోరా మండలాలలో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల దృష్ట్యా మండలాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పోలీస్ సిబ్బంది మరియు పారామిలిటరీ ఫోర్సెస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది ప్రజలతో పోలీసులు ఉన్నారని భరోసా కల్పించడానికి మరియు ఎన్నికల సజావుగా జరగడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక గ్రామంలో మా గౌరవ కమిషనర్ కార్తీక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ముక్కల్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్లో మా ఏసీపీ సార్తో పాటు మా సర్కిల్ ఎస్ఐలము, మా సర్కిల్ సిబ్బంది మరియు మా సబ్ డివిజన్ సిబ్బంది, అదేవిధంగా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్తో ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో పోలీసులు ఉన్నారనే ఒక భరోసా కలిగించడానికి మరియు ఎన్నికలు సజావుగా జరగడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రేపు సోమవారం నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్లు దాఖలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా స్థానికంగా టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చామని, మా ఓటు బ్యాంకు 30,000 నుంచి 60,000 ఓటు బ్యాంకు సంపాదించామని అన్నారు. అలాగే భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100కు 100% గెలిచి తీరుతాడని, తెలంగాణ ఇచ్చిన సోనియాకు భువనగిరి పార్లమెంటు సీటు గిఫ్ట్గా ఇస్తామని అన్నారు. తెలంగాణలో కనీసం 10 ఎంపీ సీట్లు అయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 16 ఎంపీ సీట్లు ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఏం చేసిందని, ఇప్పుడు 17 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో ఏం చేయలేదని కేసీఆర్ ఉత్తి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బిస్కెట్ల సత్యనారాయణ, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ప్రమోద్ కుమార్, తంగడిపల్లి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 14లో జరిగిన ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ నాడు మరి కేసీఆర్ మాయమాటలు అయితేంది, మభ్యపెట్టే మాటలు అయితేంది, మరి నాటి కాంగ్రెస్ పార్టీ కొంత నాయకత్వం ఆలోపం కూడా ఉండొచ్చు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. 60 ఏళ్ల కల సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాకపోవడం ఆ రోజు మాకందరికీ కూడా చింతగా ఉండేది. బాధ కూడా జరగలేదు. మరొక్కసారి కేసీఆర్ గారు మభ్యపెట్టి మాయబెట్టి వివిధ పథకాల ద్వారా ఏదైతే పట్టెగోలు అప్పులు తెచ్చి ఇప్పటికిప్పుడుగా అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన లక్షల అప్పులు మోపి ఈరోజు 60-70 వేల కోట్ల అప్పులున్న రాష్ట్రాన్ని స్వతంత్రం వచ్చినాక ఒక 60-70 ఏళ్ల కాలంలో చేసిన అప్పులకు ఈయన 4 ఏళ్ల కాలంలో వాటికి 4 ఇంతల అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన అప్పులు మోపి పప్పు పుట్నాలకు ఇచ్చినట్టు ఇచ్చే కార్యక్రమాలు అయితేంది, మాయమాటలు అయితేంది, ట్యాంపరింగ్ వల్ల అయితేంది మరొక్కసారి కేసీఆర్ గారు గెలవడం జరిగింది. ఈరోజు మరి మా యొక్క మేము అనుకున్నది జరగలేదు. కొంత బాధగానే ఉన్నది. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్కి అయిపోయింది. ఇక్కడ మేము భువనగిరి నియోజకవర్గం అయిపోయింది. భువనగిరి నియోజకవర్గం కూడా పెద్ద ఫైట్ ఇచ్చినాం. మేము ఇచ్చిన కాంగ్రెస్ వాదులం అందరం కూడా కలిసి ధీటుగా ఎదుర్కొన్నాం. ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అంత ఒక కారణాలు ఇక్కడ ఏంటంటే బీజేపీ నిలబడకపోవడం, చిట్ట బాలకృష్ణ వెనకపోవడం, సిపిఎం ఓట్లు ఎక్కడ పోయినాయో ఇలాంటి కారణాల వల్ల మరి ఓటమికి గురైనమా లేకపోతే ఇంకే ఉంది ఇతర కార్యక్రమాలు. ఏదేమైనప్పటికీ మాకు ఒక ఊపునిచ్చింది ఆ ఎలక్షన్. ఓడిపోయి ఉండొచ్చు కానీ మాకైతే కాంగ్రెస్ వాదులకు అభిమానులకు ఒక ఊరటనిచ్చింది. ఇన్ని ఓట్లు వచ్చినాయి మాకని చెప్పి డబల్ తెచ్చుకున్నాం. ఓట్లు 30,000కి వెళ్ళి 62,000 చిల్లర ఓట్లు తెచ్చుకున్నాం. ఈరోజు మరొక్కసారి పార్లమెంటరీ ఎలక్షన్ వచ్చింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రజల మీద ఉన్నారు. మరి ఒకే సైడ్గా ఒకే దిక్కు గాలి వీసి మరి ఒక్క ఆ నాయకత్వాన్ని మళ్ళీ కూడా కాంగ్రెస్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలను కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యేలను బతకనియకుండా ఎమ్మెల్యేలను పార్టీ మార్చే ప్రజాస్వామ్య విలువలు కూడా కాపాడలేదు. ఎప్పుడు ఎమ్మెల్యేలను ఎదిరించి అడుగుతారు హంగు అసెంబ్లీ వస్తుందని అన్నప్పుడు అటువంటి దశలో ఇప్పటి వరకు చరిత్రలో మనం చూసినాం. కొన్ని కాంగ్రెస్ అవుతుందని పూర్తి మెజార్టీ వచ్చినప్పుడు మాత్రము ఏ పార్టీ అలాంటి ప్రలోభాలకు గురి చేయదు. మరి వాళ్ళు అట్లే చేసినారు. ఇక్కడ మా వాళ్ళు కూడా గెలిచి పార్టీని ఇబ్బంది పెట్టారు, పార్టీని అవమానపరిచారు, ఓటేసిన ప్రజలను కూడా అవమానపరిచారు. పార్టీల కంటే ఎక్కువ ఓటేసిన ఫలానా ఫిలాసఫీ నచ్చింది, మా కాంగ్రెస్ ఫిలాసఫీ నచ్చింది, కాంగ్రెస్ వాదం నచ్చిందని కాంగ్రెస్ గెలిపించుకుంటే మరి ఆ కాంగ్రెస్ యొక్క ఫిలాసఫీ ఆ సిద్ధాంతాలు చేస్తే ఆ సిద్ధాంతాలు బొమ్ము చేస్తూ గెలిచిన అభ్యర్థి అందకపోయినట్టే ప్రజాస్వామ్య విలువలను తుందరచినట్టు అయిపోయింది. ప్రజలను అవమానకు గురి చేసినట్టు అయిపోయింది. నిజంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చాలా అన్యాయమైన ఒక ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి విపరీత ధోరణులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో కనీసం కొన్ని పార్లమెంటరీ కనీసము 7-8 నుంచి 10 పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ఇచ్చిన సోనియా గారికి ఇప్పుడైనా కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి భావిస్తాం. ఎందుకంటే 3 ప్రభుత్వ ప్రభుత్వ పాలన దాదాపు నెల 15 రోజులు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. 2.5 నెలల వరకు మంత్రులు ప్రమాణ స్వీకారం కాదు, క్యాబినెట్ ఫామ్ కాదు. అంటే ఇవన్నీ పక్కకు పెట్టి కేసీఆర్ సొంతంగా పాలన చేస్తూ ప్రజాస్వామ్య ఇలాంటి కార్యక్రమాలు ఎవరు ఎమ్మెల్యేలకు గౌరవం లేదు, మంత్రులు లేరు, క్యాబినెట్ లేదు, ఒక ఏకోనారాయణ అన్నట్టు ప్రభుత్వాన్ని పరిస్థితి. మరి ఈ సందర్భంగా తప్పకుండా కేసీఆర్ బుద్ధి చెప్పాలి. ఇప్పుడు కనుక కేసీఆర్ చురుక పెట్టకపోతే కనీసం 10 పార్లమెంట్ సభ్యులను ఈ రాష్ట్రంలో గెలిపించుకోకపోతే కేసీఆర్ నిజంగా నేను ఎట్లా చేసినా ఈ ప్రజలు నాకే ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, ఇంకా రాజరిక పాలన ఇంకా పెద్దగా చేస్తా అనుకుంటాడు. ఆయన ఫామ్ హౌస్కి అంకితం అవుతాడు. ఇంతకుముందు వచ్చినట్టు కూడా ఆయన కొడుకు కనీసం ప్రగతి భవన్ కూడా రాకుండా పోతారు, ఫామ్ హౌస్లో ఇంకెక్కడ పోయి ఉంటారు. తప్పితే తెలంగాణ ప్రజల వాళ్ళని మాత్రం పట్టించుకోవాలి. ఈరోజు ప్రజలు ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్కు ఏ పాత్ర కూడా ఇక్కడ లేదని చెప్పి సందర్భంగా చెప్తూ ప్రజలు తప్పకుండా
దేశానికి పేద బడుగు ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేసిన దిశగా ఈ రాష్ట్రం నుంచి కనీసం 10 మంది ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మెజార్టీ తప్పకుండా ఈసారి సాధించాల్సిందిగా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కలిసి పనిచేయడం తప్పకుండా కర్తవ్యం సాధించుకుంటాం అనుకుంటున్నాం. మరి అదొక అంశం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమైన అంశం మనకు సంబంధించిన అంశం భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన అంశం. ఈరోజు పార్టీని విడిచి రాష్ట్రం అంతటా మరి అంటే వివిధ ప్రలోభాలకు భయభ్రాంతులను చేసినందుకు పోతున్నారేమో తెలియదు. కేసీఆర్ ప్రలోభంతో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో కూడా భిక్షమయ్య గౌడ్ గారు మరి ఆయన దగ్గర మారలే. మరి ఇక్కడ ఎవరు ఈ జిల్లాలో ఎక్కడ జిల్లా బాధ్యతలు అప్పచెప్పినా మేము మోయడానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న 5 ఏళ్ళు నియోజకవర్గ బాధ్యతలు పాటు జిల్లా బాధ్యతలు మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా సహచర మిత్రులు ఉన్నారు, ప్రమోద్ కుమార్ గారు ఉన్నారు, రవికుమార్ జాగీర్, మరి అట్లనే మిత్రులు కొత్తంశెట్టి వెంకటేశ్వర్, మా మండల అధ్యక్షులు ఉన్నారు, వివిధ వింగ్స్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరం కూడా ప్రతి ఒక్కరు నాయకత్వం ఉంది. ఈరోజు మా కుటుంబం మా చిన్నాయన కుంభం రమణారెడ్డి గారు 50 ఏళ్ళ రాజకీయ విధానం కాంగ్రెస్ పార్టీ. ఆయన సమితి ప్రెసిడెంట్గా ఉండే ఇక్కడ భువనగిరి ఎల్ఎండి ప్రెసిడెంట్ ఉండే ఇక్కడ రామన్నపేట ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద రాజకీయ జీవితం ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి మేము ముందుకు వచ్చిన మేము మళ్ళా తరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం కట్టుబడి ఉన్నాం. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర మేము కలిసిపోయినాం, జనంలో కలిసిపోయినాం. మా బలగం పెద్దగా ఉన్నది, మా కుటుంబం పెద్దగా అయింది. ఈరోజు ఆ కుటుంబం ఆ బలగాన్ని ఆ పార్టీని ఆ స్ట్రెంత్ను మేము ఒట్టిగా ఒకరం కూర్చొని మాట్లాడి ఆగం చేసిపోయేటోళ్ళం కాదు. ఆ జనం కోసం ఉంటాం, ఆ పార్టీ కోసం ఉంటాం. అందులో ఎలాంటి డౌట్ లేదు, క్లారిటీగా చెప్తున్నాం. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసులు హెచ్చరికలు చేశారు. రానున్న ఎంపీ ఎలక్షన్లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు సెంట్రల్ ఫోర్స్ బలగాలతో ఊరు మొత్తం పరిశీలించి గ్రామంలోని ప్రజలకు ఎలక్షన్ కోడ్ ఉన్నందున ప్రజలు ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఉండాలి, గొడవలు జరిగినట్లు సమాచారం తెలిసిందంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుకునూర్పల్లి ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్స్, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. మా కుకునూర్పల్లి పోలీస్ స్టాఫ్ మరియు సిఐ స్టాఫ్ సెంట్రల్ ఫోర్స్ వారి సహకారంతో ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఈ కవాతు నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ ని ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవడం కోసం కవాతు నిర్వహిస్తాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగద్దు, మీ నుంచి ఎస్పెషల్లీ మీ ఊరు నుంచి అది దృష్టిలో పెట్టుకొని ఇది చేయడం జరిగింది. అది అయిపోయిన వెంటనే మీ ఊర్లో ఈ మీటింగ్ యాక్చువల్లీ నేను ఈవినింగ్ రావాల్సింది, సీఎం గారు వస్తున్న ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ పోస్ట్. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటలో రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందని, మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలను గుర్తిస్తున్నారని, అన్ని కులాలకు నిధులు కేటాయించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, మీరందరూ కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసే విధంగా మీలో ఆత్మవిశ్వాసం పెంచారన్నారు. మోచి సంఘానికి కూడా హైదరాబాద్లో కేటాయించిన స్థలం అనువుగా లేదని నా దృష్టికి తెచ్చారు. తప్పకుండా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు. కుల వృత్తిని నమ్ముకొని పనిచేసుకొని వారికి 95% సబ్సిడీ ఇస్తామని, వృత్తుల్లో కొనసాగినా లేక కొనసాగకుండా ప్రత్యామ్నాయంగా వాళ్ళు కోరుకునే విధంగా సబ్సిడీ ఇస్తామన్నారు. ఎస్సీ సప్లాన్ నిధులు పగడ్బందీగా అమలు చేస్తామన్నారు. వచ్చిన వారికే పథకాలు కాకుండా నిజమైన పేదరికంలో ఉన్న వారికి పథకాలు వర్తించే విధంగా చూస్తామన్నారు. సిద్దిపేట మోచి ఎస్సీలలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం రూపొందించిన క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఏదైతే కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, ఈ జిల్లాలకు అన్నింటికీ సిద్దిపేట కేంద్రం కాబట్టి మరి అక్కడ వారు
గతంలో హామీ ఇచ్చినట్టుగా మాకు వెదన్పాటు స్థలాన్ని కేటాయించి జరగలేదు. మరి వారు ఆ నిర్మాణాన్ని కూడా మరి పూర్తి చేయడానికి వారు నిధులు రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవాలు ఈరోజు సిద్దిపేటలో జరగడం అనేది నిజంగా మరి ఇది తొలి వార్షికోత్సవం అంటే ఫస్ట్ బర్త్డే లాంటిది. ఫస్ట్ బర్త్డే ఎవరైనా ఘనంగా చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటామంటే 100 ఏళ్ల పాటు బర్త్డే చేసుకోవాలి, పుట్టిన బిడ్డ నిండు 100 ఏళ్ళు మంచి ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా జీవించాలని తల్లిదండ్రులు ఫస్ట్ బర్త్డే జనరల్గా బాగా చేస్తారు. ఇవాళ మీది కూడా ఫస్ట్ బర్త్డే. తప్పకుండా ఇక్కడ నుంచి మీకు మంచి విజయాలను, మంచి మీరు కోరుకున్న విధంగా ఈ సంఘం బాగా బలపడి మీ యొక్క కులంలో ఉండే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆదివారం రోజున తిమ్మాపూర్ పద్మనాభపల్లి గ్రామానికి చెందిన యువకులు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, పండరి రాజలక్ష్మణరావు ఆధ్వర్యంలో కేసీఆర్ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరు ప్రజలందరికీ నచ్చిన విధంగా ఉంటుందని, ప్రజలు మెచ్చిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన స్ఫూర్తితోనే మేమంతా రాజకీయాల్లోకి రావడం, స్థానిక దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మేమంతా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని, పార్టీ ఎలాంటి పిలుపునిచ్చినా మేమంతా సైనికులుగా పనిచేస్తామని వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకు శాల్వాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు, రాజలింగం గౌడ్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు తౌడా శ్రీనివాస్, దుబ్బాక నగర టీఆర్ఎస్ అధ్యక్షులు ఆసస్వామి, వర్షకృష్ణ, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఒకటే తెలంగాణ ప్రతి ఒక్క పౌరుని అందరం తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రతి మంచి ఉద్యమ పార్టీగా ఉన్న పార్టీని ఈ తెలంగాణ రాష్ట్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG9 న్యూస్.